హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా హై అలర్ట్. బెంగళూరు పేలుడుతో పోలీసుల అప్రమత్తం. ప్రధాని మోదీతోనే దేశం సురక్షితం. ఉగ్రవాదులు తోక ముడిచారన్న కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీపై తమకే అనుకూల తీర్పు వస్తుంది. ఎంపీ ఎన్నికల్లో ప్రచారం చేస్తానన్న కోదండరాం. సిటీ హోటల్స్, రెస్టారెంట్లలో జీహెచ్ఎంసీ అధికారుల దాడులు. ఉప్పల్ పిఎస్ పరిధిలో కల్తీ ఐస్ క్రీంల తయారీ. మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవ. సికింద్రాబాద్లో యువకుడు మృతి. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో పేలుడు జరగడంతో హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. సిటీలో పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్తో పాటు మాల్స్లలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి వెహికల్స్ను చెకింగ్ చేస్తున్నారు పోలీసులు. శంషాబాద్ విమానాశ్రయంలోనూ హై అలర్ట్ ప్రకటించారు సిఐఎస్ఎఫ్ అధికారులు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లో పోలీసుల తనిఖీలపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, సిటీలో పోలీసుల తనిఖీలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? అనిల్, బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ సంబంధించిన ఘటన జరిగిన తర్వాత హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా నుండి కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్న పరిస్థితి. 9:30, 10 o'clock కొన్ని చోట్ల తనిఖీలను అయితే పోలీసులు క్లోజ్ చేసిన పరిస్థితి. రామేశ్వరం కేసుకు సంబంధించి ఘటన జరిగిన తర్వాత ముందుగా అది సిలిండర్ బ్లాస్ట్ లేకపోతే ఇంకొకటో అనుకున్నారు. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏదైతే ఇది ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ బ్లాస్ట్, ఐఈబీ బ్లాస్ట్ గా దీన్ని కన్ఫర్మ్ చేశారు. బాంబ్ బ్లాస్ట్ కదా అని చెప్పిన తర్వాత పూర్తిగా హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ లో ప్రధాన కూడళ్లు, హైదరాబాద్ సంబంధించి మేజర్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో అన్ని ప్లేసెస్ లో కూడా తనిఖీలు చేశారు. ముఖ్యంగా ఇటు జూబ్లీ బస్ స్టాప్ తో పాటు ఎంజీబీఎస్, దాంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ లో మాత్రం క్షుణ్ణమైన తనిఖీలు. ఎందుకంటే వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండి కూడా హైదరాబాద్ వస్తుంటారు. హైదరాబాద్ నుండి వివిధ ప్లేసెస్ వెళ్తుంటారు. ముఖ్యంగా ఇతర ప్లేసెస్ నుండి వస్తున్న ప్రయాణికులను మాత్రం చాలా క్షుణ్ణమైన తనిఖీలు చేసిన సిచ్యువేషన్. వాళ్ళ బ్యాగ్స్ అన్ని చెక్ చేయడము, దాంతో పాటు ఇటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇటు మెట్టుగూడతో పాటు ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఏదైతే రూట్స్ ఉంటాయో ఆ రూట్స్ సంబంధించి రోడ్ల పైన కూడా వాహన తనిఖీలు చేసే పరిస్థితి. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి విధ్వంసం తెరలేకున్నా ఖచ్చితంగా హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ పేరు ఎప్పుడు కూడా వినపడుతుంది. సో ఇప్పుడు బెంగళూరులో జరిగిన బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఒక్కసారిగా హైదరాబాద్ సంబంధించిన కాప్స్ అలర్ట్ అయిపోయారు. హైదరాబాద్ సంబంధించి అంటే ఇతర ప్లేసెస్ నుండి, ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కి వస్తున్న వారికి సంబంధించి వాళ్ళపైన నిఘాను పటిష్టం చేశారు. ముఖ్యంగా ఇటు శంషాబాద్ విమానాశ్రయం కూడా క్షుణ్ణమైన తనిఖీలు, ఇటు సిబ్బంది, ఇతర బలగాలు, ప్రత్యేకమైన టీమ్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ఇతర ప్రాంతాల నుండి వస్తున్న వారికి సంబంధించి వాళ్ళందరినీ చెక్ చేయడంతో పాటు వాళ్ళ లగేజ్, దాంతో పాటు వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ, వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరి మీదైనా అనుమానం వస్తే వాళ్ళని క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్స్ కూడా నెలకొన్నాయి. ఇంకా హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్ లో తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 3 మేజర్ పాయింట్స్ లో కూడా తనిఖీలు నిర్వహించారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 3 మేజర్ పాయింట్స్ ఏర్పాటు చేసుకుని జూబ్లీ హిల్స్ పోలీసులు కూడా తనిఖీలు నిర్వహించారు. దాంతో పాటు ఇటు పంజాగుట్ట, ఇటు మెయిన్ గా సెంట్రల్ జోన్ సంబంధించి సెంట్రల్ జోన్ లో కూడా వివిధ ప్లేసెస్ లో పోలీసులు క్షుణ్ణమైన తనిఖీలు, వాహన తనిఖీలు నిర్వహించిన పరిస్థితి. వాహనాల్లో ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో తనిఖీల్లో భాగంగా ఎవరి మీదైతే అనుమానాలు ఉంటాయో లేకపోతే అనుమానాస్పదమైన వస్తువులు కావచ్చు, బ్యాగులు కావచ్చు, వాటన్నిటిని కూడా పోలీసులు చెక్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు రామేశ్వరం కేసు సంబంధించిన ఘటనలో కూడా ఒక బ్యాగ్ లో ఈ బ్లాస్ట్ సంబంధించిన మెటీరియల్ ఉంది అనేది కొంతవరకు అలాంటి ఇన్ఫర్మేషన్ వస్తున్న నేపథ్యంలో ఆ అనుమానాస్పదంగా ఏదైనా పార్సల్స్ కావచ్చు, కవర్స్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎక్కువగా హైదరాబాద్ లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో కూడా ఎలాంటి విధ్వంసానికి తావు లేకుండా ముఖ్యంగా రామేశ్వరం కేసు సంబంధించి మాదాపూర్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. మాదాపూర్ సంబంధించిన రామేశ్వరం కేసు లో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. ఎవరైతే కేసులో ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి కూడా
కొంతవరకు పోలీసులు వాళ్ళకి చెప్పడము, ఎందుకంటే ఇటు బెంగళూరు సంబంధించి ఘటన జరిగింది కాబట్టి అలాంటిది హైదరాబాద్, ఎందుకంటే తర్వాత మేజర్ సిటీస్ సంబంధించి దేశంలో హైదరాబాద్ కూడా ఒకటి కాబట్టి ఒకవేళ ఇక్కడ కూడా ఎలాంటి విధ్వంసానికి ఏమైనా ప్లాన్ చేశారా అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయిపోయారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మేజర్ పాయింట్స్ అనుకోవచ్చు. ఆల్రెడీ గతంలో ఇన్సిడెంట్స్ జరిగిన ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అక్కడ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించడము, ఈ రోజు రాత్రి కొంతవరకు పోలీసులు దీన్ని క్రూషియల్ టైం గా పరిగణిస్తున్నారు. ఎందుకంటే రాత్రికి సంబంధించి రాత్రి వేళ ఏదైనా విధ్వంసం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి ఎక్కడ కూడా తావు లేకుండా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. మనకి పోలీసులు అందుతున్న సమాచారాన్ని బట్టి కొన్ని పాయింట్స్ లో మాత్రం తనిఖీలు క్లోజ్ చేశారు, కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ తో పాటు ఇతర కొన్ని ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాలు, సమస్యాత్మకమైన ప్రాంతాలు గతంలో ఇన్సిడెంట్ సంబంధించి ఆ లీక్స్ ఏదైతే కొన్ని లింక్స్ ఉన్న ఏరియాస్ హైదరాబాద్ లో ఉన్నాయి. గతంలో ఇలాంటి విధ్వంసాలు ఇతర రాష్ట్రాల్లో విధ్వంసం జరిగితే దానికి సంబంధించి హైదరాబాద్ లో ఏదైతే దాని లింక్స్ ఉన్న ఏరియాస్ ఏదైతే ఉన్నాయో మేజర్ గా ఎక్కువ పోలీసులు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ సౌత్ జోన్ సంబంధించి కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ వస్తుంది. సో మొత్తానికి హైదరాబాద్ లో మాత్రము ఎలాంటి ఇబ్బందులు లేకుండా, విధ్వంసానికి చర్యలు లేకుండా, అలాంటి ఛాన్స్ లేకుండా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే అవుట్ రైట్ గా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. డాగ్ స్పాట్, బాంబ్ స్పాట్ తో ఎక్కడికక్కడ సస్పెక్ట్ ఉన్న ప్లేసెస్ లో మాత్రం పోలీసులు మరింత నిఘాను పటిష్టం చేయడంతో పాటు తనిఖీలు ముమ్మరం చేసిన సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ లో నెలకొంది. సో ఈ తనిఖీలు ఈ రోజు రాత్రి కూడా కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు, సస్పెక్టెడ్ ఏరియాస్ తో మాత్రం రాత్రి మొత్తం కూడా తనిఖీలు నిర్వహించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికీ కొన్ని ప్లేసెస్ లో తనిఖీలు క్లోజ్ అయినప్పటికీ కూడా మనం చేసుకుంటున్నట్టు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ తో పాటు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే రూటు, శంషాబాద్ విమానాశ్రయం లోపల ఇంకా తనిఖీలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు రాత్రి మొత్తం కూడా ఇలాంటి ప్లేసెస్ లో ముఖ్యంగా హైదరాబాద్ లో హ్యూజ్ గ్యాదరింగ్, ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, జనాలు ఎక్కువగా ఉండే రద్దీ ప్రాంతాల పైన ఎక్కువగా పోలీసులు కాన్సన్ట్రేట్ చేసి తనిఖీలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ లో రాత్రి వేళలో కూడా రద్దీగా ఉంటారు, జన సంచారం కూడా ఎక్కువగా ఉండే ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ఐటీ కారిడార్ సంబంధించి రాత్రి వేళలో కూడా ఆ రాకపోకలు సాగిస్తుంటారు కాబట్టి ఇలాంటి ప్లేసెస్ ఏవైతున్నాయో రాత్రి వేళలో కూడా కొంతవరకు బిజీగా ఉండే ఏరియాస్ ఏవైతున్నాయో వాటిపైన ఈ రోజు రాత్రి పోలీసులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వాహన తనిఖీలకు సంబంధించి మాత్రం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో, దాంతో పాటు ట్రై కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వాహన తనిఖీలు, క్షుణ్ణమైన చెకింగ్స్ అయితే పోలీసులు చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో మరీ కాసేపట్లో, అంటే ఇప్పటికీ కొన్ని చోట్ల మనం క్లోజ్ అయినాయని చెప్తున్నాము, కానీ రాత్రి మొత్తం కూడా కొన్ని సస్పెక్టెడ్ ఏరియాస్ లో మాత్రము ఈ చెకింగ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అనేది పోలీసులు అయితే చెప్తున్నారు. సో హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ లో ఎలాంటి విధ్వంసం కావచ్చు, లేకపోతే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా మాత్రం పూర్తి స్థాయిలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయిన సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది అని. రైట్ అజయ్, థ్యాంక్ యూ. మోదీ పాలనలోనే దేశం సుభిక్షంగా ఉందన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. విజయ్ సంకల్ప యాత్రలో భాగంగా హైదరాబాద్ రామ్నగర్ డివిజన్లో కిషన్ రెడ్డి యాత్ర నిర్వహించారు. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో దేశంలో స్కామ్లు, దోపిడీలే జరిగాయని ఆరోపించారు. పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాల క్రితం ఏదైతే యూపీఏ హయాంలో ఇదే కేసీఆర్ కాంగ్రెస్ మంత్రివర్గంలో మన్మోహన్ సింగ్ గారి మంత్రివర్గంలో పనిచేశారు. నేను ఈరోజు 10 సంవత్సరాల క్రితమే దేశం ఏ రకంగా ఉండింది, ఈ రోజు ఏ రకంగా ఉందో చర్చకు సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాల క్రితము ఇదే హైదరాబాద్ నగరంతో సహా దేశమంతా ఎక్కడ చూసినా కూడా శాంతి భద్రతల సమస్య ఉండేది, ఉగ్రవాద కార్యక్రమాలు ఉండేవి, తీవ్రవాద కార్యక్రమాలు ఉండేవి, పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు ఉండేవి. మన హైదరాబాద్ నగరంలో కూడా మేము మళ్ళీ చేస్తా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీకి మీరే అధికారంలో ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి అంటున్నారు యుద్ధం చేస్తారట. ఎవరి మీద యుద్ధం? నరేంద్ర మోడీ మీద యుద్ధం కాదు, కుటుంబ పరిపాలన మీద యుద్ధం చేస్తా ఉన్నాము, ఈ అవినీతి పాలన మీద మేము యుద్ధం చేస్తా ఉన్నామని చేస్తాము. యుద్ధం నరేంద్ర మోడీ మీద చేయాల్సింది మీ పార్టీలో అయితే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కొమ్ము కాస్తూ ఈ రాష్ట్రంలో ఈరోజు డబ్బు సంచులు, సూట్ కేసులు మోస్తా ఉన్నారు. దాని మీద యుద్ధం చేయాలి మీరు. ప్రజలు దాని మీద యుద్ధం చేస్తా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు కుంచుకుపోతా ఉంది. 40 సీట్లున్నాయి. రానున్నటువంటి ఎన్నికల్లో ఆ 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావు.
దేశంలో ఏ నగరంలో తీసుకున్నా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు ఉండేది. ఈరోజు అడుగుతా ఉన్నాను, ఎందుకు ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారా? చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలను ప్రోత్సహించేవారు. పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాల అనేక రకాలుగా పరోక్షంగా ప్రత్యక్షంగా అండగా ఉండేటువంటి వాళ్ళు. పాకిస్తాన్ అంటే కాంగ్రెస్ పార్టీ భయపడేది. పాకిస్తాన్ అంటే కాంగ్రెస్ పార్టీ భయపడేది. కాబట్టి కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పాకిస్తాన్ భారతదేశంలో తోక ఊడేది, తోక ఊపుతుండేది. మరి ఈరోజు ఎక్కడ పోయింది అడుగుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు చెప్పారు, పాకిస్తాన్ ఉగ్రవాదులకు అది లష్కర్ తోయిబా కానీ మరో సంస్థ కానీ అందరికీ హెచ్చరించాము. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు పాకిస్తాన్, ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. తోక ఆడిస్తే గవర్నర్ కోట ఎమ్మెల్సీపై కోర్టు నుంచి తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కుంగిన ప్రాజెక్టును బీఆర్ఎస్ నాయకులు సందర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను మార్చి 10వ తేదీన ట్యాంక్ బండ్పై ఓపెన్ డిబేట్ ప్లాన్ చేస్తామంటున్న కోదండరాంతో హరిత ఫేస్ టు ఫేస్. సమితి జనంలోకి వెళ్తుందా? ప్రొఫెసర్ కోదండరాం సార్ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు గవర్నర్ కోట కింద బ్రేక్ పడింది. సో ఇంకేదైనా రూపంలో మీకు ఎమ్మెల్సీ ఇచ్చే ఛాన్స్ ఉందా, లేదంటే రాజ్యసభ సభ్యుడు అట్లా ఏమన్నా మీరు అడిగే అవకాశాలు ఉన్నాయి? వాటి విషయంలో ఇప్పుడు మాట్లాడనేది అవసరం లేదు. నేను అనుకోవటం ఎప్పుడో ఈ మధ్యలో మనకేదో తీర్పు అయితే వస్తుంది, రాని వచ్చినాక మిగతా మాట్లాడు. అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు కాంగ్రెస్ తరఫున నించున్నారు, గెలిచే వరకు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మీ ప్రచారం ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ? ఈసారి కాంగ్రెస్కే చేస్తాము. ఇప్పుడిప్పుడే ప్రణాళిక వేసుకుంటున్నాం. మీకు కొద్ది రోజుల్లోనే ఆ ప్రణాళికను కూడా మేము ప్రకటిస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు మీరు ఏదైతే మీడియా సమావేశం అరేంజ్ చేశారో, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కావచ్చు లేదంటే నిర్వహణ లోపం, వీటి మీద ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? ఇవాళ వాస్తవానికి కేటీ రామారావు గారి వ్యాఖ్యలు, బీఆర్ఎస్ దాన్ని సందర్శించటం, ఇది ఇంతకంటే ప్రపంచంలో ఇంకొక విడ్డూరం మరొకట్లేదు. ఎందుకు లేదంటున్నా అంటే నువ్వే కట్టినవు, నీవు అధికారంలో ఉన్నప్పుడే అది కుంగిపోయింది, నీవు దానికి సంబంధించి వీసం ఎత్తు పని చేయలేకపోయినావు, ఇవాళ వచ్చి మొదలు పెట్టాలి మళ్ళీ చేయాలి అని చెప్పటం, అదేవిధంగా మొత్తం జరిగిన సమస్యను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయటం, ఆ సమస్య గురించిన అబద్ధాలను ప్రచారం చేయటం, ఆ మూడింటిని తీసుకెడితే అయిపోయాయన్నట్టుగా చెప్పటం, ఇవన్నీ కూడా పూర్తిగా అందరం అర్థం చేసుకోవాలి. ఇవి తప్పులు, దీన్ని నమ్మకండి అనే మనం ఇవాళ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ప్రపంచ స్థాయి ఇంజనీర్లందరూ వచ్చి దాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక నిర్ణయం తీసుకోవటం సాధ్యం కాదు. ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లోపం అనేది ఒక దగ్గర లేదు, ఈ లోపం సమగ్రంగా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టులో. ఇంతకుముందు అన్నట్టుగా డిజైన్ తప్పు, నిర్మాణం తప్పు, అన్ని రకాలుగా కూడా దాంట్లో తప్పులు ఉన్నాయి. ఇదే విషయాన్ని క్యాగు చాలా స్పష్టంగా లేవనెత్తి చూపింది. విపరీతంగా ఖర్చు పెంచిండ్రు అని 116% ఏమో ఖర్చులు పెరిగినాయని చెప్పి వాళ్ళు క్యాగు తమ నివేదికలో చెప్పారు. అంతేకాకుండా క్యాగు తమ నివేదికలో చెప్పిన విషయం ఏంటంటే డిజైన్ను ఎప్పటికప్పుడు సవరించారు, దానికి అనుమతులు రాలేదు. డిజైన్కు సంబంధించి డిపిఆర్కు సంబంధించి అనుమతులు రాకుండానే దాన్ని హడావిడిగా మొదలుపెట్టిండ్రు, ఆ ప్రాజెక్టును పూర్తి చేసే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి అది దానికి ఆ ప్రాజెక్టులో ఇవాళ అనేక రకాలైనటువంటి లోపాలు తలెత్తుతున్నాయి. అది విపరీతమైన దాని సంబంధించి ఒక ప్రణాళిక లేకపోవటం, డబ్బులు ఎక్కడొస్తాయి అనేది లెక్క వేసుకోకపోవటం, ఇవాళ విపరీతంగా అప్పు చేయాల్సి వచ్చింది. రాష్ట్రం మీద 14,000 కోట్ల రూపాయల వార్షిక రుణభారం పడబోతున్నది. ఇంత ఆర్థిక భారంగా మారిన ప్రాజెక్టు కూడా మరొకట్లేదు. కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఈ ప్రాజెక్టు ద్వారానే పడింది అంటున్నారు. ఎందుకు ఇంత అప్పులు తెచ్చి ఇప్పుడు రాష్ట్రానికి కొత్తగా అప్పులు తెచ్చే అవకాశం లేదు. మనం జీడిపిలో 25% దాటితే అప్పులు, మన కొత్త అప్పులు ఇయ్యరు. ఇవాళ 35% దాటింది. అంత అప్పులు పెరిగిపోయినాయి తర్వాత కాబట్టి కొత్త అప్పులు వచ్చే అవకాశం లేదు.
కొత్తగా పరిష్కారం కూడా మనకి ఇంకా డబ్బు పుట్టే పరిస్థితి లేదు. ఉన్న డబ్బులే అప్పులు కట్టడానికే మనం ఇవాళ వాడుకోవాల్సి వస్తున్నది. అందుకనే ఇవాళ మనం ఒక సంక్షోభంలో చిక్కుకున్నామనే మాట నేను అంటున్నాను. సార్ నెక్స్ట్ ప్లాన్ అంటే టీజేఎస్ తరపున నిధులపైన ఓపెన్ డిబేట్ పెట్టనున్నారు. నెక్స్ట్ మీ ప్లాన్ అదే అంటున్నారు. సో ఏ వేదికగా మీరు ఓపెన్ డిబేట్ పెట్టనున్నారు, ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయనున్నారు, దీని ద్వారా పబ్లిక్ ఏం చెప్పదు? విస్తృతంగా ప్రజల్లో మేము ఇదివరకే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎత్తిపోతల తిప్పిపోతల అనే పుస్తకం తెచ్చినాం, ప్రచారం చేసినాం. కొత్తగా మేము చేయబోయేది ఏంటంటే ఎత్తిపోతల తిప్పిపోతల అనే ఒక భాగం అయితే, రెండవది మేము సీరియస్గా చేసేది ఏంటంటే ఈ మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి మార్చి 10 మరి మిలియన్ మార్చ్ జరిగిన రోజు, ఆ రోజు మేము చర్చకు సిద్ధం. అందరినీ పిలుస్తున్నాం, మీరు కూడా సిద్ధమైతే రండి, ఆ రోజు మాట్లాడుకుందాం బహిరంగంగానే అని మేము ఈరోజు బహిరంగ చర్చకు కూడా మేము పిలవటానికి సిద్ధపడుతున్నాం. సో మొత్తానికైతే మార్చి 10వ తేదీన మిలియన్ మార్చ్ ఏదైతే జరిగిందో ఆ రోజున అదే వేదికగా, ట్యాంక్ బండ్ వేదికగా నిధుల మీద ఒక ఓపెన్ డిబేట్ పెట్టనున్నారు. దీని ద్వారా పబ్లిక్కి ఈ ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా నిర్మాణ లోపం, అదేవిధంగా ఏ విధంగా అవినీతి జరిగిందనేది పబ్లిక్కి క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా ఒక చర్చా వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు, ఫ్యూచర్లో తాము ఇదే టాపిక్ని తీసుకొని పబ్లిక్లోకి వెళ్తున్నట్లు కోదండరాం సార్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. సమాజంలో నిర్బంధాలు పెరిగినప్పుడు ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తాయన్నారు పౌర హక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్. హైదరాబాద్లో పౌర హక్కుల సంఘం 50 వసంతాల సభల పోస్టర్ను హరగోపాల్ ఆవిష్కరించారు. ఈ నెల 9, 10వ తేదీలలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పౌర హక్కుల సభలు జరుగుతాయని తెలిపారు. 1973లో పౌర హక్కుల సంఘం ప్రారంభించిన సమయం కంటే ఇప్పుడు దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. ఈ దేశంలో భిన్న వర్గాల మీద నిర్బంధము చాలా పెరుగుతూ వచ్చింది. నిర్బంధం పెరిగిన కొద్దీ పౌర హక్కుల యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రయోజకత పెరుగుతూనే ఉంటుంది. దానికి సమాజాన్ని స్పందించే వాళ్ళు ఈ ఉద్యమాలు వచ్చి ప్రజల తరఫున వాళ్ళు మాట్లాడుతుంటారు. పౌర హక్కుల సంఘం చాలా మలుపులు తిరిగింది. కేవలం రాజ్యహింసే కాకుండా మేము భూస్వామ్య దాడుల మీద, దళితుల మీద చేస్తున్న దాడుల మీద, మహిళల మీద జరుగుతున్న నిర్బంధం మీద, ఏ సమాజంలో ఎక్కడ ఘర్షణ వచ్చి ఎక్కడ ఆధిపత్య వర్గాలు బలహీనని అణచివేసే ప్రయత్నం చేశారో వాళ్ళ తరఫున మాట్లాడారు. కానీ గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పౌర హక్కుల మీద జరిగిన విధ్వంసము, ఇక్కడ ఊపా చట్టాన్ని ఉపయోగించిన పద్ధతి, ఇక్కడ జరుగుతున్న నిర్బంధము, రాజ్యంలో ఒకే ఒక వ్యక్తి చేత అధికారం, ప్రజల చేత కానీ ప్రజా సంఘాలను కూడా మాట్లాడకుండా, సభలు పెట్టనివ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి లాక్ వేయడం, ప్రజలు ఎప్పుడైనా ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉంటుందని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగ ప్రమాణాలని, చట్టబద్ధ పాలనని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ రాజకీయ వ్యవస్థ కంటే కూడా పౌర సమాజం మీద ఎక్కువ పడిందనేది మనకు స్పష్టంగా తెలుసు. ఇవాళ భారత సమాజం కొట్టుమిట్టాడుతున్న ఈ సందర్భంలో పౌర హక్కుల సంఘం తమ 50 సంవత్సరాలను పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం ఇస్తున్న నినాదం, ఒక ఆకాంక్ష, మొత్తం భారతదేశం ఫ్యాసిజంలో నెట్టివేయబడతా ఉంది. పాలకులు చట్టాలను, రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఒక ఫాసిస్టు ధోరణితో కేవలం అణిచివేతను నమ్ముకుని మాత్రమే పరిపాలన చేస్తున్న ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం. కనుక ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి పౌర హక్కుల సంఘం పిలుపునివ్వబోతా ఉంది. సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు రాచకొండ డీసీపీ ఉషా విశ్వనాథ్. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఘట్కేసర్లో టైలరింగ్ ట్రైనింగ్ కోర్సు 3వ బ్యాచ్ను డీసీపీ ప్రారంభించారు. ఆర్థిక స్వావలంబన అందించడంలో భాగంగా మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. అనంతరం తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో మహిళల భద్రత, సైబర్ క్రైమ్పై వర్క్షాప్ నిర్వహించారు రాచకొండ పోలీసులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాచకొండ కమిషనరేట్ తరపున మహిళలందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే విషెస్, హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ కూడా. సో ఈరోజు ఫస్ట్ టైం ఒక కాలేజ్లో, దట్టు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో గర్ల్స్ కోసం ఈ
టైలరింగ్ విత్ మిషన్స్ ప్రొవైడ్ చేసి ఆర్కేఎస్సి నుంచి ఒక బ్యాచ్ 25 మెంబర్స్కి ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఫర్ 45 days వరకు. వాళ్ళకి ఆఫ్టర్ 45 days తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా బ్యాచెస్ని కూడా తీసుకురావడం జరిగింది. దీంతోపాటు ప్రిన్సిపాల్ గారి యొక్క ఇంట్రెస్ట్ రిక్వెస్ట్ ప్రకారం బ్యూటిషియన్ కోర్స్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ డెవలప్ చేసి వాటికి బయటికి పంపిస్తే వాళ్ళు సెల్ఫ్ ఎంపవర్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి ప్రోగ్రామ్ని మా సిపి గారు శ్రీ తరుణ్ జోషి గారి యొక్క సలహాలు సూచనలతో ఆర్కేఎస్సి యొక్క ఆధ్వర్యంలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈరోజు. దాంతోపాటు పిల్లలకి కూడా ఉమెన్ సేఫ్టీ గురించి సైబర్ సెక్యూరిటీ గురించి కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. బాగా చాలా ఇన్వాల్వ్ అయ్యారు. ఇది ఒక మంచి స్టూడెంట్స్కి ఒక మంచి అవకాశం అనమాట. సో నేర్చుకోవడానికి కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. దీన్ని వేరే కాలేజెస్లో కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఫ్రమ్ పోలీస్ సైడ్ అండ్ ఆర్కేఎస్సి సైడ్ కూడా ట్రై చేస్తాం. ఇవాళ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మా కాలేజ్లో టైలర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇనాగ్రేషన్ చేశారు. దానికి డీసీపీ మేడము, సావిత్రి మేడం అండ్ వాళ్ళ బృందం అందరూ వచ్చేసి 25 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి 45 రోజుల ప్రోగ్రామ్ని ఇచ్చి తర్వాత టెస్ట్ పెట్టేసి వాళ్ళకి సర్టిఫికేషన్ కోర్సు ప్రొవైడ్ చేస్తామని ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. మా కాలేజ్లో ఏంటంటే అకాడమిక్స్తో పాటు పిల్లలకి వృత్తి విద్యలు ఏదైనా నేర్పిస్తే వాళ్ళు రేపు సెల్ఫ్గా వాళ్ళ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకొని ఎంపవర్ అయ్యి వాళ్ళతో పాటు నలుగురికి ఉద్యోగ అవకాశాలు కలిగించాలనే ఉద్దేశంతో దీనికి నాంది పలికాం మేము. ఐ థ్యాంక్ సావిత్రి మ్యామ్ యాజ్ వెల్ యాజ్ డీసీపీ మ్యామ్ ఫర్ ప్రొవైడింగ్ దేర్ హెల్పింగ్ హ్యాండ్ టు అస్. సో అందరూ పిల్లలు భవిష్యత్తులో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 2 స్కైవేల నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతులు ఇచ్చిందన్నారు కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్. 2018లో అప్పటి ప్రభుత్వం కంటోన్మెంట్లో స్కైవేల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపగా ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. త్వరలోనే జాతీయ రహదారి 44లో ప్యారడైజ్ నుంచి సుచిత్ర వరకు, రాజీవ్ రహదారిలో జూబ్లీ నుంచి హకీంపేట ఎయిర్పోర్ట్ స్టేషన్ వరకు రహదారి విస్తరణతో పాటు స్కైవేల నిర్మాణాలు జరుగుతాయన్నారు. తాడ్బండ్, బొల్లారంలో రన్వేల టన్నెల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ హెచ్ఎండిఏ వాళ్ళ రిక్వెస్ట్ బేస్ మీద ఈరోజు వర్కింగ్ పర్మిషన్ ఫర్ 2 రోడ్స్ అంటే 2 రోడ్స్ వైడెన్ చేయాలని చెప్పేసి చాలా రోజుల నుండి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ దీనికి ఎఫర్ట్ పెడుతుండే. అటువంటిది ఈరోజు ఫైనల్గా శాంక్షన్ అయింది. సో ఆ రోడ్స్ ఏంటంటే బేసిక్లీ స్టేట్ హైవే 1 రాజీవ్ రహదారి రోడ్డు, సెకండ్ ఏమో నేషనల్ హైవే 44 మన ప్యారడైజ్ సర్కిల్ నుండి బోయిన్పల్లి టువర్డ్స్ నేషనల్ హైవే వరకు ఆ రోడ్. అండ్ సెకండ్ ఏంటంటే మన జిమ్ఖానా పెరెడ్ గ్రౌండ్స్ చౌరస్తా నుండి టువర్డ్స్ అప్ టు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట్ వరకు ఈ 2 రోడ్స్ని డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్కడ ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ డిఫెన్స్ ల్యాండ్కి ఈరోజు రక్షణ శాఖ దానికి అనుమతి ఇచ్చింది. సో ఆ అనుమతి ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే వాళ్ళు ప్రపోజ్ చేశారో ఈ 2 రోడ్స్ని వైడెన్ చేయడానికి కొరకు ఆ వైడనింగ్లో కూడా ఎలా అంతర్జాతీయ స్థాయిలో 3 గోల్డ్ మెడల్స్ సాధించిన మైకల భాస్కర్ రెడ్డిని సన్మానించారు ఎల్బీ నగర్, నాగోల్, హరిణ వనస్థలి పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు. భాస్కర్ రెడ్డి పేద విద్యార్థులకు స్పోర్ట్స్లో కోచింగ్ అందిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించడం సంతోషంగా ఉందన్నారు వాకర్ అసోసియేషన్ సభ్యులు. నేపాల్లో జరిగిన అండర్ 45 ఏజ్ గ్రూపులో 100 మీటర్స్, 200 మీటర్స్, 5K రన్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించారు భాస్కర్ రెడ్డి. అసోసియేషన్కి ఒక గర్వకారణంగా ఇండో నేపాల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ అయ్యి 3 గోల్డ్ మెడల్ సంపాదించి మాకు ఎంతో గర్వకారణాన్ని చేశారు. అలాగనే తను చేసే సేవలు ఫ్రీగా కోచింగ్ ఇవ్వడము, వెయిట్ లాస్ చేయడము, సో దానివల్ల ఒక 30-40 మంది పార్టిసిపేట్ ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు సభ్యులు అయ్యారు. ఇప్పుడు కూడా ఒక 6 మెంబర్స్ తోటి ఒక ట్రైనింగ్ నడుస్తూ ఉంది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది. సో నాకు తెలిసినంత వరకు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ప్రజలకు విన్నపం చేసేది ఏంటంటే మీరు కూడా ఎవరికన్నా కోచింగే కావచ్చు, వెయిట్ లాసే కావచ్చు అన్న ప్రోగ్రామ్స్ కావాలనుకుంటే దయచేసి మా వనస్థలి మహావీర్ అరణ్య పార్క్కు రాగలరని మేము కోరుకుంటున్నాము. ఈ పార్క్లో చాలా మందికి అథ్లెటిక్స్ కోచింగ్, ఫిజికల్ ఫిట్నెస్ కోచింగ్ పేద విద్యార్థులకు ఇవన్నీ ఇస్తూ ఈ పార్క్ యొక్క ఘనత పెంచుతూ ఉన్నాడు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మా పార్క్ యొక్క సభ్యుడు
ఈరోజు 3 గోల్డ్ మెడల్స్ తీసుకురావడం అని మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అదేవిధంగా మా అసోసియేషన్ తరఫు నుంచి కూడా అతనికి ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా అతను ఇంకెన్నో ఉన్నత శిఖరాలు ఎదగాలని మా యొక్క కోరిక. ఇది మా అదృష్టం. మా పార్టీ యాజ్ వాకింగ్ మెంబర్గా జాయిన్ అయింది. వాకింగ్ మెంబర్గా జాయిన్ అయినాక మాకు తెలియదు మా పార్టీలో హిడెన్ టాలెంట్ ఉందని. తర్వాత ఆయన కొన్ని ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. రాష్ట్రంలోని 600 ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు హైదరాబాద్ జేఎన్టీయూ పూర్వ విద్యార్థులు. గత ప్రభుత్వం విద్యా సంస్థలో సేవా కార్యక్రమాలు చేస్తే ఆంక్షలు పెట్టిందని, ప్రస్తుతం అలాంటివేవి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో లేవన్నారు. హరిత ఫౌండేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామంటున్న జేఎన్టీయూ పూర్వ విద్యార్థులతో విజయ్ ఫేస్ టు ఫేస్. సమాజంలో పాఠశాలల అభివృద్ధికి మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు జేఎన్టీయూ పూర్వ విద్యార్థులు. వారు ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏదో రకంగా సహాయం చేయాలని చెప్పి ఫౌండేషన్లు స్థాపిస్తున్నారు. ఎందుకు ఇట్లా హరిత ఫౌండేషన్ స్థాపించి విద్యార్థులకు సేవ చేయాలనుకుంటున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఫణిరాజ్ గారు, ముందుగా జేఎన్టీయూ పూర్వ విద్యార్థిగా జేఎన్టీయూలో చదవడం కానీ జేఎన్టీయూ పూర్వ విద్యార్థిగా ఎలా ఫీల్ అవుతున్నారు? నేను జేఎన్టీయూలో ఎంటెక్ చేశాను, తర్వాత పిహెచ్డీ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికాలో జాబ్ చేస్తున్నాను. అక్కడ అమెరికాలో లాస్ట్ 16 years నుంచి జాబ్ చేసుకుంటూ ఈ సమాజ సేవా కార్యక్రమాలు చేయాలనేసి 2008లో మన ఆంధ్ర అంటే అప్పుడు బిఫోర్ బైఫర్కేషన్ కదా, ఆంధ్రాలో మనం స్టార్ట్ చేసాము గవర్నమెంట్లో. ఇప్పుడు 2 తెలుగు స్టేట్స్లో కూడా మా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము ఎక్కువగా స్లమ్ ఏరియాస్, అండర్ ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియాస్ నుంచి చిన్నపిల్లల్ని తీసుకుని, అంటే 1 నుంచి 10వ క్లాస్ వరకు అనమాట, ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారు, ఎవరైతే స్కూల్కి వెళ్ళట్లేదో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక గ్రామానికి వెళ్ళి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని పిల్లల్ని కూడా మన గవర్నమెంట్ స్కూల్స్లో వేయాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాం. ఎందుకంటే అక్షరాస్యత మీద మాకు మెయిన్ ఫోకస్ అనమాట. అలా ఆ విధంగా ఫస్ట్ 2002లో నేను స్టార్ట్ చేశాను నాకు ఈ కార్యక్రమాలు. అవి ఇంకా అందరూ పేరేంటి అని చెప్పి అడుగుతుంటే దాని 2008లో హరిత ఫౌండేషన్ అనే ఒక పేరు పెట్టి లోకమంతా పచ్చగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో హరిత ఫౌండేషన్ అని స్థాపించి గవర్నమెంట్లో రిజిస్టర్ చేయడం జరిగిందండి. దాని తర్వాత ఫస్ట్ 10 మంది పిల్లలతో స్టార్ట్ చేశాము. ఈ రోజున దగ్గర ఒక 6000 మంది కూడా మేము సపోర్ట్ చేయగలిగాము 2 తెలుగు స్టేట్స్లో. మాకు మెయిన్ ఏమి చెప్పినట్టుగా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లో బలోపేతం చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్స్ కూడా చాలా ఫండ్స్ ఉన్నాయి, చాలా చేస్తున్నారు. వాటిని ఉపయోగించుకొని తల్లిదండ్రుల మీద ఎక్కువ భారం పడకుండా, ఎందుకంటే పిల్లలు ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తూ ఉంటే తల్లిదండ్రుల ఆర్థిక భాగం చాలా పడుతుంది. దాన్ని మినిమైజ్ చేసేసి చిన్న విలేజెస్లో వాళ్ళలో కూడా పాపం పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారండి. ఎందుకంటే కాంపిటీషన్ వరల్డ్లో మా అబ్బాయి కూడా మంచిగా చదవాలి అన్న ఉద్దేశంతో కార్పొరేట్ స్కూల్లో పరిగెడుతున్నారు. దానివల్ల పిల్లవాడి మీద, ఎందుకంటే స్లమ్ ఏరియాస్లో వాటిల్లో వాళ్ళకి రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, అయినా వాళ్ళు అప్పులు చేసి తల్లిదండ్రులు రకరకాల కష్టాలు పడి వీళ్ళని చదివిస్తున్నారు. దాన్ని మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకొని, గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకొని దాన్ని మా పిల్లల్ని టువర్డ్స్ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఫస్ట్ మేము ఏం చేసామంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఎట్లా మన గవర్నమెంట్ ఇస్తుంది. అందుకని మేము స్టేషనరీ ఐటమ్స్ ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలంటే వాటి సంవత్సరానికి సరిపడా ఏ ఐటమ్స్ కావాలి, పుస్తకము, పెన్ను, పుస్తకాలు, బ్యాక్ ప్యాక్, కొంతమందికి షూస్, చెప్పులు అండ్ డ్రెస్సెస్ కొంతమందికి, ఇవన్నీ మేము ఇస్తూ వచ్చామండి. దీనికి తోడు ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎందుకంటే ఎప్పుడైనా మా యొక్క మేధావులను తీసుకుని వెళ్ళి వాళ్ళకి క్లాసెస్ ఇప్పిస్తున్నప్పుడు చాలామంది పిల్లల్లో తృష్ణ చాలా ఉంది, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో చేయాలి అనేసి. అది మాకు అర్థమైన ఒకసారి నేను అబ్దుల్ కలాం ఒక పుస్తకం చదివినప్పుడు నాకు బాగా ఆకట్టుకుంది ఒకటి. అదేంటంటే మనం ఒకసారి చెప్పే బదులు వాళ్ళు ఒకసారి చదివితే బాగా జ్ఞాపకం ఉంటుంది. అలా 10 సార్లు చదివే బదులు ఒకసారి చూస్తే వాళ్ళకి ఇంకా బాగా ఉంటుంది. అందుకని పిల్లల్ని మేము ఇక్కడి నుంచి మన బిర్లా సైన్స్ మ్యూజియంకి, ప్లానిటోరియంకి అండ్ బిఫోర్ కోవిడ్ కొంతమందిని కొన్ని బస్సెస్ వేసి మన ఇస్రో సెంటర్కి శ్రీహరికోట ఈ రాకెట్ లాంచింగ్ సెషన్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ మీద దాని మీద మేము బాగా చేసాము. అది కూడా పిల్లల్లో బాగా ఆకట్టుకుందండి. చాలా వరకు కూడా కొంతమంది ఆర్గనైజర్లు ఇట్లా సంస్థలు పెడుతున్నారు, తర్వాత
పొలిటికల్గా వారి సంస్థ మారిపోతున్నటువంటి పరిస్థితి. అంటే మీరు సంస్థ పెట్టడానికి అట్లాంటి రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే స్వచ్ఛందంగానే పిల్లలకు సేవ చేయాలని చెప్పి ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది? ఇది కంప్లీట్గా సేవ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నేను చదువుకున్నంత విలేజెస్లో అనమాట. సో విలేజ్ వాతావరణం ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా చదువుతారో, స్కూల్కి ఎలా వస్తారు, ఎంతమంది వస్తారు, ఎంతమంది నాకు చాలా అవగాహన ఉంది. ఎందుకంటే మా నాన్నగారు స్కూల్ టీచర్గా ఉండేవాడు జిల్లా పరిషత్. సో మొత్తం ఆ డిస్ట్రిక్ట్ అని తిరుగుతుండేవాళ్ళం ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటే. సో రకరకాల విలేజెస్లో పిల్లలు ఎలా ఉంటారు, చాలామంది సగం మంది పిల్లలు అంటే ఇప్పుడు అర్బనైజేషన్ వచ్చిన తర్వాత కొంచెం పెరిగింది ఈ చదువుకునే శాతము, కానీ ఇంకా స్టిల్ మన ఇప్పుడు తండాలు ఉన్నాయి, ఇంకా దూర ప్రాంతాల్లో ఇంకా పిల్లలు చదువుకోవడానికి రావట్లేదు, ఇంకా వాళ్ళు ఇంకా డైలీ పనిలోకి వెళ్తున్నారు. సో వాళ్ళని బలోపేతం చేద్దాము అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అక్షరాస్యత పెంచాలి ఒకటే అండి. ఇక్కడ ఇందులో ఇదంటే కంప్లీట్గా సమ్ నాన్ పొలిటికల్, మేము ఇప్పుడు దాకా పొలిటికల్ సపోర్ట్ ఏం తీసుకోలేదు. మేము మా యొక్క మా ఫ్రెండ్స్ అంటే అందరూ కూడా ఇట్లా సమ్ నాలాగనే రకరకాల జాబ్ బిజినెస్ చేసేవాళ్ళు, ఎవడు పెయిడ్ వర్కర్స్ లేరండి. ఇక్కడ ఏంటంటే ఎవరైతే మనకి 10 రూపాయలు డొనేషన్ వస్తుందో ఆ 10 రూపాయలు కూడా పిల్లవాడికి వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తుంటాము. ఒక్కసారి కూడా ఎవరికి కాఫీ టిఫిన్లు కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ కానీ హరిత ఫౌండేషన్ నుంచి ఇవ్వండి. వాలంటీర్ ఈజ్ అ వాలంటీర్, దే విల్ కమ్ అండ్ వర్క్ ఫర్ ది నీడీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. చిన్న పిల్లవాడికి ఏం చేయాలి, యూత్ వాళ్ళు ఏం చేయాలి, జాబ్ చేసిన వాళ్ళు ఏం చేయాలి, వృద్ధులు ఏం చేయాలి అనేది మాకు ఒక గైడ్లైన్స్ పెట్టాలన్నమాట. అదేంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక కరికులంలో పెట్టాలి. వాళ్ళ యొక్క విద్యా సంవత్సరంలో అదొక సబ్జెక్ట్ ఉండాలి ఎల్కేజీ నుంచి. ఉంటేనే మనం ప్రత్యేకంగా వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నేను చెప్పినట్టు అట్లీస్ట్ ఒక 1 or 2 జనరేషన్స్లో మనం ఇదంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ విలేజెస్ అంతా కూడా. సో దయచేసి మీరు మా యొక్క వెబ్సైట్ చూడండి, మాతో సహకరించండి, మనం కలిసి పనిచేద్దాము. ఎవరైతే ఫండ్స్ ఇవ్వదలుచుకున్నారో మా యొక్క వెబ్సైట్లో అన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి, డైరెక్ట్గా దానికే చేయండి. మా సంస్థ నుంచి ఎవరు కూడా క్యాష్ చేత్తో తీసుకోరు. నో ట్రాన్సాక్షన్ విల్ బి దేర్ ఇన్ క్యాష్. డబ్బులు తీసుకోవటం కానీ లేకపోతే ఏమైనా ఇవ్వటం కానీ ₹1 కూడా మేము క్యాష్ ట్రాన్సాక్షన్ చేయము. సో అదొక విజ్ఞప్తి అందరికీ. సో గవర్నమెంట్ సెక్టర్స్ కూడా వస్తే కన్నా మేము కలిసి పనిచేయడం రెడీగా ఉన్నాం. జేఎన్టీయూ పూర్వ విద్యార్థులు చేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో కానీ హరిత ఫౌండేషన్లో పనిచేసేందుకు చాలామంది బిజినెస్ మెన్స్ యువత అందరూ కూడా ముందుకు వస్తున్నారు. సో కొంతమంది బిజినెస్ మెన్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా ఉందంటే ఈ ఫౌండేషన్లో మీరు పనిచేయడం? ఫణిరాజ్ కుమార్ ఏదైతే సొసైటీ కోసం అని స్టార్ట్ చేసుకున్నారో అది మాకు చాలా నచ్చి ఈ ప్రోగ్రాంలో నేను కూడా యాక్టివ్గా ఒకసారి పార్టిసిపేట్ చేద్దామని ఒక 2-3 ప్రోగ్రామ్స్లో చేశాను. కానీ రీసెంట్గా చేసిన దాని మీద ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత చాలా యాక్టివ్గా అనిపించింది. అండ్ ఈ ఉన్న ప్రోగ్రాము ఇంకా ఎవరైనా చేయగలిగితే అంటే దీంట్లో ఎవరైనా కలిస్తే కనుక ఎంత ఎంజాయ్ చేస్తారనేది నేను నిజంగా చెప్పలేను. ఎందుకంటే నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను, అది చాలా బాగుంది. అండ్ ఐ విష్ యంగ్ పీపుల్ ఆర్ యూత్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కమ్ అండ్ జాయిన్ ఇన్ దిస్. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసి చూస్తే దే విల్ నో. అండ్ యాజ్ వెల్ ఎవరైనా ఫండ్స్ కనుక ముందరకు వచ్చేస్తారంటే ఇట్ విల్ బీ రియల్లీ సపోర్టింగ్. ఎందుకంటే వీ నీడ్ టు రీచ్ టు ద కార్నర్. ఇంకా చాలా ఉంది చేయాల్సింది, చేస్తున్నది మనం చేసింది చూసుకుంటే కనుక చాలా తక్కువనే ఇది. బట్ ఎక్స్పాన్షన్ లెవెల్లో అయితే చాలా దూరంగా ఆలోచిస్తున్నాం. ఐ థింక్ వీ నీడ్ టు గో హెడ్. ఇప్పటి వరకు అయితే వీఆర్ వెరీ హ్యాపీ, చాలా వరకు ఇచ్చేసాము. పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్ వెరీ యాక్టివ్లీ అండ్ వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ ఆన్ దిస్. ఐ ఇన్వైట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఎవరైనా వచ్చి చూస్తే కనుక ఇఫ్ ద ఎక్స్పీరియన్స్ ఇట్ విల్ బి వెరీ నైస్. చేయూతగా ఉండాలని హరిత ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పి జేఎన్టీయూ పూర్వ విద్యార్థులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో విజయ్ మ్యూజిక్స్ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలో గోనా ఐస్ క్రీం తయారీ కేంద్రంలో దాడులు నిర్వహించారు ఎస్ఓటీ పోలీసులు. గత కొన్ని రోజులుగా కల్తీ ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఐస్ క్రీంలో నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్, గడువు ముగిసిన రసాయనాలు కలిపినట్టు విచారణలో తేలింది. దీంతో యూనిట్ నిర్వాహకులు గోనా శ్రీనివాసరావు, భానుమూర్తులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.